మీరు కూడా కళ్ళెదురుగా కొన్ని చూస్తే ఎందుకు వైసీపీ పోరాటం చేయట్లేదు, ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు? ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ కమిషన్ అనేది అసలు కూటమి యొక్క ఎన్డీఏ కూటమి యొక్క వాళ్ళ యొక్క పాకెట్లో ఉంది అని చెప్పడానికి నిజంగా బాధపడాలి మనం. ఉందేమో అనుమానం అందరికీ ఉంది. నేను చెప్తా అంటే నిన్నటికి మొన్న పులివెందుల ఎలక్షన్ జరిగాయి. ప్రపంచం అంతా లైవ్లో చూసింది కదా. జనాలు నెట్టేసేది, కొట్టేది, బట్టలు పీకేసేది, ఏజెంట్లు నెట్టేసేది, కలెక్టర్లు జేబుల్లో చేపెట్టి ఫోజు కొడతా ఉంటే ఆఖరికి ఆయన ఎదురుగా దొంగోట్లు వేసింది. ఆ తర్వాత ఆయన మంత్రి వచ్చేసేసి రావు సుబ్బారెడ్డి అనుకుంటా, మంత్రి వచ్చి ఆ ఒంటిమిట్ట కానీ ఏం పని, ఇవన్నీ కనలేదుగా కనపడినాయి కదా. మనం వేరే మాట ఏం లేదు. అక్కడ ఆ పక్క జమ్మలమడుగుల అనుకుంటే ఎక్కువ మంది జమ్మలమడుగు కమలాపురం నాకు ఎక్కువ కనిపించారు నాకు. మరి వీళ్ళంతా ఎక్కువ వచ్చి ఓట్లు వేస్తే 16 బూతులు 16 పల్లెలు అవి అసలు 10,300 ఓట్లు ఉన్నా అనుకుంటా బహుశా. మరి చివరికి 11 మంది స్వతంత్ర అభ్యర్థులకి అసలు ఓట్లు లేవు. అట్లాగే బహుశా నేషనల్ పార్టీ కూడా ఓట్లు ఉన్నట్లు లేవు. 100 ఓటు ఎంతో వచ్చారు అక్కడికి. అంటే 11 మంది వాళ్ళ ఓటు కూడా వాళ్ళు వేసుకోలేదా, లేదంటే వాళ్ళు ఎవరు రానిలేదా? అసలు ఒక్కోటి కూడా రాలా, జీరో. మరి ఎట్లా వస్తాయి, ఎట్లా సాధ్యమవుతుంది ఆఖరికి? నేను చెప్పేందంటే కళ్ళెదురుగా జరిగింది. మన కళ్ళెదురుగా నిజంగానే ఇంత దారుణంగా ఎలక్షన్ చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అసలుకి ఇది ప్రజాస్వామ్యం ఫర్డ్ వెళ్ళిందని చెప్పాడు. బహుశా ఆయన మార్కు ప్రజాస్వామ్యం ఇదేనేమో భయం వేస్తుంది నాకు ఆఖరికి. అంటే ఎవడు బలం ఉంటే వాడు కొట్టుకోండి, వేసుకోండి, పోనీ గెలుచుకోండి అనేది ప్రజాస్వామ్యం అని చేశారని కదా. గతంలో కుప్పంలో మీరు ఇట్లే చేశారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బెదిరించారు, నామినేషన్ లేదు, ఏకగ్రీవాలు చేశారు. ఇప్పుడు మా అధికారం ఉంది, మేము చేసుకుంటామని వాళ్ళు అనుకుంటారు. ఇట్లా నేను కూడా లాస్ట్ ఎలక్షన్ చేశాను. నేను కూడా నేను పార్టీకి బాధ్యత వహించేవాడిని. మేము కూడా చేసాం, కంటెస్ట్ చేయించాం. మమ్మల్ని ఇట్లా కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. అక్కడక్కడ ఎలక్షన్లు ఎందుకు మీకు బెదిరిస్తే మేము స్పష్టంగా చెప్పాం, మీ ఓట్లు మీవి, మా ఓట్లు మావి, మాకు ఎన్ని ఓట్లు పడితే 2 ఓట్లు పడినాయి అన్నాం. అని ఎలక్షన్ చేసాం. అంటే సతీష్ రెడ్డి చెప్పాడు, చిరకాల ప్రత్యర్థి వాళ్ళకి పులివెందుల రాజకీయాల్లో నేను ఎట్లా గెలుస్తాను వాళ్ళు అట్లా మూసేస్తేనే అని చెప్పాడు దగ్గరికి. సో అట్లేం లేదు. బహుశా ఏమంటే ఎలక్షన్లో బలంగా ఉన్న పార్టీ వాళ్ళు కొద్దిగా వేరే పార్టీ వాళ్ళని కొద్దిగా ఓట్ల దగ్గర ఎక్కడైనా కొద్దిగా ఒత్తిడి పెడతారేమో, కానీ ఇట్లా కాదు ఏజెంట్లే లేకుండా. మీరు చూడండి ఎన్నిక, పులివెందుల ఎన్నిక ఇప్పటివరకు నేను అటువంటి చూడలేదు. నేను మా జిల్లాల్లో అత్యంత దుర్మార్గంగా జరిగిన ఎలక్షన్లు కూడా దీని ముందు దిగదుడిపే. కనీసం ఏజెంట్లు అంతా ఉండి లీడర్లు పోయి కూర్చొని చేసిన కాలం చూసినాం. పోనీ మీరు చెప్పిన మాటకి అప్పుడు అంటే ఏంది, ప్రతీకారం కోసం పోతున్నావా, ప్రజల కోసం బతుకుతున్నావా? రెండు ఉంటాయి కదా. పార్టీ కోసం ప్రజలు, పార్టీ కార్యకర్తల కోసం పార్టీ, ప్రజల కోసం ప్రభుత్వం. ఇది కార్యకర్తలు ప్రభుత్వం ఏదో పార్టీ ఏదో నాకు అర్థం కావడంలే. రెండు కలిసిపోయి కలగాపులకు అందామా లేక పార్టీని అందామా నాకేం అర్థం కాదు. ఇప్పుడు చూసి టీడీపీ అధికార దుర్వినియోగం చేసింది, టీడీపీ బెదిరించింది, ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకుంది. అధికార దుర్వినియోగం అనేది చాలా తక్కువ మాట, వాడకూడని మాట. దుర్వినియోగం కాదు ఆఖరికాడ. అక్కడికి ఒక ఆటవికమైన సంస్కృతి అక్కడ మేము చూసాం. వాళ్ళకి ఎవరికైనా కోపం రావచ్చు కాక. ఆటవిక సంస్కృతి అంటే ఎట్లంటే ఎవరికి సమానం చెప్పుకునేవాళ్ళు లేడు, కొట్టేవాడు కొడతాడు. పోలింగ్ బూత్లో నుంచి ఏజెంట్ను బట్టలు పీకి కొట్టి పడిసిక్కి దానికి ఏమని పిలవాలి నేను? అసలు మహిళలు పోతే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే ఫోటో చూసి మర్చిపోయారు. కాళ్ళు పట్టుకుని ఓటు కాళ్ళుగా ఇంకేం పదం వాడాలా? అదెందుకు మీకు వేసే కష్టంగా ఉంటుంది, సీట్లన్నీ మాకు ఇవ్వండి మేము వేస్తామని చెప్పిన బ్యాచ్ ఉంది అక్కడ. అసలుకి ఊరికి నేను మా పిల్లల్ని పంపించు పక్క కాన్స్టిట్యూన్సీ ఉత్సాహంగా పంపించి చూశాను. ఆఖరికి లోకల్ కూడా అడిగి చూశాను. ప్రతి ఊర్లో కనీసం 100-200 మంది వేరే ఊర్లో ఉన్నారు బూతుల దగ్గర. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇవన్నీ మీరు మాట్లాడటమేనా? అరిచేస్తున్నారు, మా ఊరికి ఎవరో వచ్చారు, ఓట్లు వేసుకున్నారు, గుంజారు, కొట్టారు. ఇవన్నీ పులివెందులు లాంటి కాన్స్టెన్సీలో, వైసీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉండే కాన్స్టెన్సీలో వైసీపీ కార్యకర్తల ప్రతిఘటన నాకెక్కడ కనపడలా. మేము ప్రజాస్వామ్యాన్ని బాగా నమ్మేవాళ్ళం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఓట్లేసి సిద్ధపడ్డాం. అట్లాగే రాజ్యాంగ వ్యవస్థలపైన మాకు నమ్మకం ఉంది కాబట్టి రాజ్యాంగ వ్యవస్థలు నమ్ముకున్నాం. కానీ మాకు ఒక జెడ్పీటీ సెలక్షన్లకి డిఐజీ స్థాయి అధికారి వచ్చి మళ్ళీ రూట్ లెవెల్లో పనిచేస్తారన్న ఆలోచన మాకు రాలే. అటువంటి పనులు మాకు తెలియదు కాబట్టి మాకు ఆలోచన రాలే. మళ్ళీ కాల్ చేస్తామని చెప్పే ఆలోచనలు మాకు రాలే.
చివరికి రండి 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 అని దొంగ ఓట్లు ఆహ్వానించి అసలు ఓట్లను పొండి నెట్టేసే ఆలోచన రాలే. ఓటర్లు కాళ్ళు పట్టుకుంటారన్న ఆలోచన అసలుకి ఊహించలేదు ఎవరే అసలు నిజం నాకు అనుకుంటే భయం వేస్తుంది. కాబట్టి పులివెందుల ఎలక్షన్ అట్లే చూడాలి దాన్ని. అంటే పులివెందుల ఎలక్షన్లో ఒక ఇన్హరెంట్గా ఏమి కోరుకుంటా ఉన్నాడు ఈరోజు పాలకవర్గం అనేదాన్ని మనకు కనిపించింది. అంటే అందరినీ కొట్టి చెవులు మూసి కానీ మేము గెలుచుకోవాలి నంబరే కదా అని. ఆ ఎలక్షన్ కమిషన్ కూడా పాపం చాలా అమాయకంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బాధపడకూడదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కదా, రాజ్యాంగ రకరకాలు చెప్తారు, రాజ్యాంగబద్ధ సంస్థ అది ఇదనే. కాన్స్టెన్సీ జడ్పీ టెరిటరీ అంతా కూడా దుర్మార్గము అన్యాయాలు జరిగిపోతే ఒక 2 వాటికి రీపోలింగ్ ఇస్తే దాంట్లో కూడా మళ్ళీ ఆఖరికి రిగ్గింగ్ జరిగితే ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్? నాకు ఫోటోస్ వచ్చాయి. మీకు చెప్పనా, నారా లోకేష్ ఒక వీడియో షేర్ చేశారు. నారా లోకేష్ వీడియో షేర్ చేసిన వీడియోలో ఉన్న పర్సన్సే జమలమూడి కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఆయన అఫీషియల్గా పోస్ట్ చేసిన దాంట్లోనే ఉంది. కలెక్టర్ గారి నేను చూసా, కలెక్టర్ దగ్గర ఉన్న ఓటు మనిషి నాకు తెలుసు, నాకు తెలుసు. కలెక్టర్ ఇట్లా పెట్టుకొని చూస్తాడు, ఎదురుగా నాకు వాళ్ళు తెలుసు, వాళ్ళు అంతా చివరి అదే ప్రాంతం వల్లమే కదా. అప్పుడు తిరిగి అట్లా లీడర్లుగా రకరకాల సార్లు వాళ్ళు మాతో కలిసి ఉన్న వాళ్ళే, మా పార్టీల్లో అట్లా ట్రైన్ వాళ్ళు ఎంత. కాబట్టి మరి దీన్ని మీరు ఎలక్షన్ ప్రజాస్వామ్యం అంటే నేను చేయగలిగింది ఏం లేదు. సరే, అధికార పార్టీ ఘోరాలు చేసింది, మీరు ప్రాపర్ గా ఎదుర్కోలేకపోయారా? పులివెందులోకి వచ్చి మీరేమాశిస్తారు మా దగ్గర నుంచి? మేము కూడా ఆఖరికి పోయి ఇంక దౌర్జన్యం దిగి బాహాబాహి కొట్టుకోవాలన్నా? బాహాబాహి కొట్టుకోవడం రాజ్యాంగబద్ధంగా ఉంటే కొట్టుకునే వాళ్ళం. రాజ్యాంగబద్ధం అది కాదు. శాంతియుతంగా సహనంగా ఓటర్లు మమ్మల్ని ఓట్లేనిరా బాబు అని కాళ్ళు పట్టుకోవడం చూశారు. ఓటర్లు మా ఓటు వేయకపోతే ఎట్లా మహిళలు మాట్లాడడం చూశారు. ఒక్క వైసీపీ నాయకుడు కూడా బయటకు వచ్చి మా ఊర్లో ఎందుకు దౌర్జన్యం చేస్తున్నాడని మాట్లాడడం నేను చూడలేదు. వాళ్ళతో వైసీపీ వాళ్ళు ఓటర్లు, వైసీపీ ఓటర్ వాళ్ళతో కార్యకర్తలు నాయకులంతా వాళ్ళే. ఇప్పుడు నల్లబరెడ్డిపల్లి ఉంది, ఊరంతా వైసీపీనే. వాళ్ళు ఎంత గొడవలు ఉన్నా నాకు తెలిసి. ఊర్లో వేరే వాళ్ళకి ఓట్లు లేవంట అసలు. రైట్, బట్ సమ్ టైమ్ మే బి రాంగ్. రాంగేం కాదు, ఎందుకంటే నాకు రెగ్యులర్ దావా కాబట్టి అది. ఈ పక్క ఇద్దరు 2 గుంపులు ఉంటాయి, కానీ 2 గుంపులు వైసీపీ గుంపులే. 2 గుంపులు కూడా నల్లగొంది పల్లిపోతే వైసీపీ గుంపులే. అసలుకి ఆ 2 ఊర్లు వదిలేసినా గెలుస్తుంది అసలు వైసీపీ, ఆడికి ఏరు పక్క లేకుండా. సో అందుకని కాన్సన్ట్రేట్ చేసి ఊరంతా వేరే ఊరు పోయి ఓటేయాలి కదా. బూతులు మార్చి ఇవే పెద్ద ఊర్లు, సమస్య ఇవి పెద్ద ఊర్లు మార్చారు. ఏమంటాయంటే దీని అధికార దుర్వినియోగం కాదు ఇది. వీళ్ళు చేసేవిగా తక్కువ స్థాయి ఆలోచనలు భవిష్యత్తు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా వీకెండ్ చేస్తాయి, బలహీనం చేస్తాయని ఆలోచన రాహిత్యంతో వచ్చినాయి. కానీ ఈరోజు సంతోషంగా ఏం సంతోషం? మన ఒక అక్కయ్య అంటుంది ముండ గెలుస్తుంది అంటే ముండలంటే ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి. అంటే అక్క లోకల్గా కడపక్కయ్య కదా, వాళ్ళ భాషలో అంటుంది. అటు ఇటు కానీ రకరకాలు తిట్టారు, భయంకరంగా తిట్టారు ఆఖరికి. మరి ఆ ఎలక్షన్ చేసి దానికి మళ్ళీ దాన్ని ఏమంటారు 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాము తెలుగుదేశం పార్టీ చెప్తోంది. విజయోత్సవాలు చేసుకుని నవ్వు వచ్చింది ఆఖరికి. అదే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కొద్ది కాలం క్రితం మేము చాలా బలహీనంగా ఉన్నాం, 20-25% కంటే మాకు ఇక్కడేం బలం లేదని చెప్పుకున్న రోజులు కూడా అతను మనం చూసాం. ఎలక్షన్ టైంలో చెప్పాడు.